అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి వాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరశురాముడు. రుచీకుడి కొడుకు, విశ్వామిత్రుడి మేనల్లుడు అయిన జమదగ్ని ప్రసేనజిత్తు కుమార్తె అయిన రేణుకను పెళ్ళాడాడు. వారికి రుణన్వంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు, రాముడు అని 5 కొడుకులు కలిగారు. రేణుక ఒక్కసారి నీరు తీసుకురావడానికి నదికి వెళ్ళి అక్కడ చిత్రరథుడని రాజు జలకాలాడుతుంటే చూసి సమ్మోహితురాలై అక్కడే నిలబడిపోయి ఆలస్యం చేసింది. తరువాత భర్త ఏమంటాడోనని భయపడుతూ నేలతో తిరిగి వచ్చింది. జమదగ్ని రేణుకకు చిత్రరథుడికి రంకు కట్టి ఆమెను తీసుకుపోయి చంపమని తన కొడుకులను ఆజ్ఞాపించాడు. అయితే పెద్దవాళ్ళు 4 మాతృవధ చెయ్యము అని తండ్రి ఆజ్ఞను నిరాకరించారు. కానీ రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని తీసుకుపోయి చంపానని తండ్రికి చెప్పాడు. జమదగ్ని అతని పితృవాక్య పరిపాలనకు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తన తల్లిని బ్రతికించమన్నాడు రాముడు. జమదగ్ని అలాగేనని రేణుకను తిరిగి బ్రతికించాడు. అంతేకాక జమదగ్ని రాముడికి అపజయం అన్నది లేకుండా వరం కూడా ఇచ్చాడు. ఈ రాముడే పరశురాముడు. ఇతని ఆయుధం గండ్రగొడ్డలి. ఒకసారి పరశురాముడు తన తాతను చూడాలని కోరిక పుట్టి రుచీకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అతను అక్కడ కొన్నాళ్ళు ఉండి ఔర్వుడి ఆశ్రమానికి వచ్చాడు. ఈ ఔర్వుడు భృగు వంశానికి చెందిన చ్యవనుడి కొడుకు. అక్కడ రాముడు కొంతకాలం ఉండి ఔర్వుడి వద్ద సెలవు తీసుకుని తన ముత్తాత అంటే జమదగ్ని తాత అయిన భృగుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇతను దారి వెంట వస్తూ ఉంటే చూసిన భృగుడి శిష్యులు ఇతని తేజస్సుకు కళ్ళు జిగేలుమని కళ్ళు మూసుకున్నారట. భృగుడు తన మునిమనవణ్ణి ఎంతో ప్రేమగా ఆదరించి, బాబు, నీకు మాకు లోకానికి కూడా ఉపయోగపడే హితము చెబుతాను. అదేమిటంటే నువ్వు హిమాలయానికి వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చెయ్యి. అలా చేస్తే నీ కోరికలు ఫలిస్తాయి అన్నాడు. పరశురాముడు ఆయన చెప్పినట్లే హిమాలయానికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. తపస్సు చెయ్యటంలో అతని దృఢదీక్ష చూసి హిమాలయం మీద ఉండే మునులు ఆశ్చర్యపోయారు. శివుడు అతన్ని పరీక్ష చెయ్యటానికి బోయవాడి రూపంలో అతని వద్దకు వచ్చి గట్టిగా అరుస్తూ, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగాడు. పరశురాముడు కళ్ళు తెరిచి వినయంగా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అయినా ఆ బోయవాడు వెళ్ళిపోలేదు. అప్పుడు పరశురాముడు, అబ్బి, నువ్వు ఇక్కడే నిలబడి నా తపస్సుకు విఘ్నం కలిగించకు. కావాలంటే నువ్వు కూడా ఇక్కడ కూర్చొని నాతో పాటు తపస్సు చెయ్యి అన్నాడు. ఇద్దరికీ కొంత వాగ్వాదం జరిగింది. ఆ బోయవాడు మామూలు బోయవాడు కాదని, ఎవరో మహాత్ముడై ఉంటాడని గ్రహించి పరశురాముడు అతని కాళ్ల మీద పడ్డాడు. శివుడు చాలా సంతోషించి పరశురాముణ్ణి లేవనెత్తి, నాయనా, నువ్వింకా చిన్నవాడివి, రౌద్రాస్త్రాన్ని భరించే శక్తి నీకింకా లేదు. అందుచేత కొంతకాలం తీర్థయాత్రలు చేసిరా అని అంతర్ధానమయ్యాడు. దాని మీదట పరశురాముడు తపస్సు తాత్కాలికంగా కట్టిపెట్టి తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చి మళ్ళా తపస్సు ప్రారంభించాడు. ఇలా ఉండగా ఇంద్రుడు దేవతలను వెంటబెట్టుకుని శివుడి వద్దకు వచ్చి, దేవా, దానవులు మా నగరాన్ని నాశనం చేస్తున్నారు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నాడు. శివుడు మహోదరుడు అనే వాణ్ణి పిలిచి పరశురాముణ్ణి తీసుకురమ్మన్నాడు. శివుడి పిలుపు విని పరశురాముడు శీఘ్రంగా వచ్చాడు. రామా, ఇంద్రుడి నగరాన్ని దానవులు నాశనం చేస్తున్నారట, నువ్వు వెళ్ళి దానవులను వెళ్ళగొట్టిరా అన్నాడు శివుడు. దేవా, నీకు మాత్రం తెలియదా? దానవులు బలవంతులు,
వాళ్లను నేను ఎలా జయించగలను అని పరశురాముడు శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు పరశువును గండ్రగొడ్డలిని రాముడికిచ్చి అతనిలో తన తేజస్సును ప్రవేశపెట్టాడు. రాముడు ఇప్పుడు పరశురాముడై ఇంద్రుడి నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న దానవులను తరిమికొట్టి నగరాన్ని దేవతల పరం చేసి తిరిగి వచ్చి యథాప్రకారం తపస్సు కొనసాగించాడు. శివుడు అతని భక్తికి దీక్షకు మెచ్చి ఇతనికి భార్గవాస్త్రాన్ని ప్రసాదించాడు. పరశురాముడు హిమాలయం నుంచి కదిలి తన తల్లిదండ్రులను చూడటానికి బయలుదేరాడు. దారిలో ఒక పులి ఒక బ్రాహ్మణ బాలుడిపై పడబోతూ అతని కంటపడింది. బాలుణ్ణి రక్షించటానికి పరశురాముడు పులిని బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. వెంటనే దెబ్బతిని కింద పడిన పులి కాస్త ఒక గంధర్వుడి రూపం ధరించి పరశురాముడికి నమస్కారం చేసి తాను శాపవశాన పులి అయ్యానని, తనకు శాపం తీరిపోయిందని చెప్పి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. పులి బారి నుంచి పరశురాముడు రక్షించిన కుర్రవాడి పేరు అకృతవ్రణుడు. అతను శాంతుడు అనే మునికి కొడుకు. ఆ కుర్రవాడు తీర్థయాత్రలు చేస్తూ దారి తప్పి నిర్జన ప్రదేశంలో పులికి దొరికాడు. తనను కాపాడిన పరశురాముణ్ణి అకృతవ్రణుడు జీవితాంతం సేవించి శిష్యుడు స్నేహితుడిగా మసలుకున్నాడు. అకృతవ్రణుణ్ణి వెంటబెట్టుకుని పరశురాముడు వరుసగా భృగుడి ఆశ్రమానికి, ఔర్వుడి ఆశ్రమానికి, రుచీకుడి ఆశ్రమానికి వెళ్ళి అక్కడి వారందరికీ సంతోషం కలిగించి తన తల్లిదండ్రులను చూడబోయాడు. అతను తన కథంతా వాళ్లకు చెప్పుకున్నాడు. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.